హనుమంతుడు. భక్తులందరూ హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆదరిస్తారు. అతన్ని మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా పిలుచుకుంటారు. తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివపురాణం, రామాయణం, పరాశర సంహిక మొదలైన గ్రంథాల్లో వైవిధ్య గాథలతో ఆయన జననం ముడిపడి ఉంది. అందువలన ఈరోజు మనం హనుమంతుని యొక్క జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. హనుమంతుడు అంజనాదేవి మరియు కేసరనందుని యొక్క కుమారుడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా కోతి పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ఒక ముని నిజరూపం పొంది ఆ కోపంతో అంజనను ఆమె ఎవరినైతే ప్రేమలో పడినప్పుడు కోతిగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పును తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. మరియు ఆ ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిస్తాడు. అందువలన శాప విమోచనానికి అంజనాదేవి భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకొని ఉన్న అంజనాదేవి ఒక రోజున ఒక పురుషుణ్ణి చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరనందుడు అని, కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపడిపోయింది మరియు కోరికానుసారం కోతి మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహం చేసుకోమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరనందనుడు ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెకు కోరిన కోరికలు కోరుకోమన్నాడు. అంజన ముని శాప విమోచనం కోసం శివుణ్ణి తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇంకోవైపు దశరథుడు అయోధ్య రాజు సంతానం కోసం పుత్ర కామేష్టి యాగం నిర్వర్తిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. తర్వాత ఇద్దరి భార్యలకు ఇచ్చిన తర్వాత ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకువెళ్ళిపోయింది. ఆ గాలిపటం ఆ పాయసాన్ని అంజనా తపస్సు చేసుకునే స్థలంలో పడేసింది. మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయుదేవుడికి ఆజ్ఞాపిస్తాడు. పాయసాన్ని చూసిన అంజనాదేవి అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దాన్ని త్రాగింది. తరువాత ఆమె కోతి ముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఆ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడని, కేసరినందనుడని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్య దశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను తన తండ్రి అయిన కేసరి, తల్లి అప్సరస అంజన యొక్క శక్తి, వాయువేగం కలవాడు. హనుమాన్ జననం వల్ల అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగి వెళ్ళింది. హనుమంతుడి గురించి చెప్పాలంటే ఆయన 7 చిరంజీవులలో ఒకరు మరియు ఆయన శ్రీరాముని ప్రచండమైన భక్తుడు. అతను లంకారాజు అయిన రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు.
సో ఇంతవరకు చూసినట్లయితే మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అప్పుడు మీరు వెంటనే చూడొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.